మనం ఈరోజు ఏపీ రాజధాని అమరావతికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. యాక్చువల్గా మనం ప్రీవియస్ ఒక వీడియోలో మాట్లాడుకోవటం జరిగింది. అసెంబ్లీ ప్రత్యేకంగా ఎందుకు ఇప్పుడు తీర్మానం చేయాల్సి వస్తుంది ఏంటి అనేటువంటి అంశాలని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో కొంతమంది శాసనసభ్యులు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇందులో ముఖ్యంగా మంత్రి నారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో 2014 2015 సంవత్సరంలో ఏపీ రాజధాని బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆమోదించడం జరిగిందని, 33,000 ఎకరాలు కావాలని చెప్పి ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగిందని. అయితే వారు అధికారంలోకి వచ్చాక 2019లో మాట మార్చేసి 3 రాజధానులు అంటూ ఆయన మోసం చేశారని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటది అని చెప్పి ఎన్నికల సమయంలో మాటలు చెప్పి తర్వాత మాట మార్చారు అనేది ఆయన చెప్పినటువంటి అంశం. సో ఇక్కడ ఒకసారి మనం మంత్రి నారాయణ గారు ఏం మాట్లాడారు అసెంబ్లీలో అనేది విందాం. ఒకసారి ఈ వీడియో చూడండి. విజయవాడ గుంటూరు మధ్య రాజధానికి ఎటువంటి అభ్యంతరం లేదని ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని ఇక్కడే ఒప్పుకుంటామని, రాజధాని ఇక్కడే అని 30,000 ఎకరాలు కావాలని చెప్పిన గత ముఖ్యమంత్రి ప్రభుత్వం మారంగానే మాట మార్చేసి బోస్టన్ మరియు జిఎన్ రావు కమిటీలు వేసి రాజధాని విధానాన్ని 3 రాజధాని విధానాన్ని పైకి తీసుకొచ్చి 3 ముక్కల ఆటం మొదలుపెట్టాడు అధ్యక్ష. ఇప్పుడు మంత్రి నారాయణ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూసాం కదా. సో ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి అంగీకరించారు, అసెంబ్లీలో మద్దతు తెలియజేశారు, 33,000 ఎకరాలు కావాలని ఆయనే చెప్పారు. సో ఓవరాల్ గా ఇది వీళ్ళ సారాంశం. సో అసలు రియాలిటీ ఏంటి, ఆ రోజు జరిగింది ఏంటి అనేది కూడా మనం ఒకసారి పరిశీలించాలి కదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడారు అనేది అది కూడా విందాం ఒకసారి. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఇదే అసెంబ్లీలో సాక్షిగా చేసుకొని చెప్పింది ఏంది, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా ఉందేమో చూసుకోండి, డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కడైనా ఉందేమో చూసుకోండి, అక్కడికి వెళ్ళండి, 30,000 ఎకరాలు కాకపోతే 1,00,000 ఎకరాలు తీసుకొని సింగపూర్ కాకపోతే జపాన్ కట్టండి, జపాన్ కాకపోతే అమెరికా కట్టండి, ఎవరికి అభ్యంతరాలు లేవు. అసెంబ్లీలో చెప్పాను, ఇవాళ మళ్ళీ చెప్తున్నాను అదే మాటే. కానీ బలవంతంగా రైతుల దగ్గర నుంచి వాళ్ళకి ఇష్టం లేకపోయినా 3 పంటలు 4 పంటలు పండించే భూములు లాక్కోవడం ఎంత పడుకుతారేమో అడుగుతా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు మీరు చేసేటప్పుడు మాత్రం నేను చెప్పింది ఏమిటి అని అంటే, ఇదే మంగళగిరిలోనే గవర్నమెంట్ భూమి 3,000 ఎకరాలు 2,000 ఎకరాలు ఉంది, ఆ భూమి తీసుకోండి, ఆ భూమిలో మీ ఇష్టం వచ్చిన బిల్డింగ్లు మీరు కట్టండి, ఆ తర్వాత మీరు రోడ్లు వేసేయండి, జోనింగ్ చేసేయండి, ఆ తర్వాత రైతులకే విడిచిపెట్టేసేయండి. రైతులు వ్యవసాయం చేస్తారో రియల్ ఎస్టేట్ చేస్తారో రైతులకే విడిచిపెట్టండి. కానీ మీరు రైతుల భూములు లాక్కొని బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళ భూములతో నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఎంత పడుకుతారు. చూశారు కదా. ఓవరాల్ గా ఆ రోజు అసెంబ్లీలో జరిగింది ఏంటి అంటే, ఆ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానం, ఏపీకి రాజధానిగా ఎంచుకునేటువంటి ప్లేస్ ఏంటి అనే దాని గురించి తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఏంటి అంటే, అసెంబ్లీలో విజయవాడ కేంద్రంగా ఏపీ రాజధానిని అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పి బిల్లు ప్రవేశపెట్టారు. విజయవాడ కేంద్రంగా బాగా గమనించాలి ఇక్కడ. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశం ఏంటి అంటే, మీరు రాజధానిని ఏపీలో ఎక్కడైనా పెట్టండి, ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఇక్కడే పెట్టాలి అక్కడే పెట్టాలి అని చెప్పి ప్రాంతాల మధ్యలో విభేదాలు తీసుకొచ్చేటువంటి ఉద్దేశం మాకు లేదు, మేము సపోర్ట్ చేస్తాం. అయితే 30,000 ఎకరాలకు పైన మీరు భూమిని తీసుకుని ఇక్కడ పెట్టినట్లయితే ఆ భూమి కూడా ప్రభుత్వ భూమి అయి ఉంటే భూ సమీకరణకి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వమే దీనికి ఒక ధర నిర్ణయిస్తుంది, ఆ ధర చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి రేపు రాజధానిలో ఎవరైనా సరే, పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే ఒక స్థలం కొనుక్కోవాలనుకున్నా, ఒక ఫ్లాట్ ఒక ప్లాట్ ఏది కొనుక్కోవాలనుకున్నా, లేదా అక్కడ ఏదన్నా కొత్తగా డెవలప్మెంట్ అయ్యి అపార్ట్మెంట్స్ వచ్చి దాంట్లో ఒక 2 BHKనో 3 BHKనో 1 BHKనో కొనుక్కోవాలనుకున్నా
తక్కువ ధరలకే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వమే ఎంఐజీ, ఎల్ఐజీ, హెచ్ఐజీ అని చెప్పి ప్లాట్లు కూడా అమ్మింది కదా. సో అలాంటి అమ్మేటువంటి పరిస్థితుల్లో కూడా తక్కువ ధరకే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి భూమి సేకరించినట్లయితే వారి దగ్గర నుంచి సేకరించడానికి మార్కెట్ వాల్యూకి 3 times గవర్నమెంట్ పే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి భూ సమీకరణకి ప్రభుత్వానికి అయ్యేటువంటి ఖర్చు పెరుగుతుంది. సో దాని కారణంగా రేపు ప్రభుత్వం అక్కడ కొత్త డెవలప్మెంట్స్ ఏమైనా చేసినా, అక్కడకు ఎవరైనా ప్రజలు వెళ్ళి ఉండాల్సి వచ్చినా అన్నిటికీ కూడా కాస్ట్ పెరిగిపోతుంది. సో సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి మనం కల్పించాలి. కాబట్టి దానికోసం ప్రభుత్వ భూమి అయితే ప్రస్తుతం ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది, భవిష్యత్తులో ఇక్కడికి వచ్చేటువంటి ప్రజల మీద భారం తగ్గుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ భూమి అయితే బాగుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా పూర్తి మద్దతు మేము తెలియజేస్తామని కూడా ఆయన చెప్పారు. సో మరి ఇక్కడ ఉన్నటువంటి 33,000 ఎకరాలు, అలానే ఇంకొక 1,00,000 ఎకరాలు, 40,000 ఎకరాలు ఓవరాల్గా ఇప్పుడు అడిషనల్ గా కావాలి అని అడుగుతున్నటువంటి భూమి ఏదైతే ఉందో ఇంకొక 10,000 ఎకరాలు అనుకుంటా. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ భూముల. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్నటువంటి రాజధాని విజయవాడ కేంద్రంగా ఉందా? విజయవాడ చుట్టుపక్కల ఎక్కడైనా సరే విత్ ఇన్ ద విజయవాడ మున్సిపల్ లిమిట్స్ 30,000 ఎకరాల భూమి లభించేటువంటి పరిస్థితి ఉందా? లేదు. అల్టిమేట్ గా అది జరగదు. సో అందుకే తీసుకెళ్లి ఎక్కడో అమరావతిలో పెట్టారు. పోనీ పెట్టేదేదో గుంటూరు విజయవాడ మధ్యలో మంగళగిరి, తాడేపల్లి ఏరియాలు, కాకాని ఈ సరౌండింగ్స్ లో ఏర్పాటు చేస్తుంటే హైవేకి ఇటు సైడ్ అటు సైడ్ గుంటూరు విజయవాడ కలిసిపోయి సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా జంట నగరాలు అయ్యాయి. సరే ఓవరాల్ గా అమరావతి అని చెప్పి సపరేట్ గా ఓ చోట పెట్టారు. పోనీ అక్కడన్నా ఏమైనా ప్రభుత్వ భూమి ఉందా అంటే కాదు. సంవత్సరానికి 3 పంటలు పండేటువంటి రైతుల భూమిని 3 పంటలు ఆంధ్రప్రదేశ్ పూర్ణ. సో ఇక్కడ పంటలు సమృద్ధిగా పండుతాయి, నీరు పుష్కలంగా అందుతుంది, ఎందుకంటే కృష్ణానది పక్కనే ఉంది కాబట్టి. సో ఇటువంటి భూములని, ఇవి బీడు భూములు కూడా కాదు, పంట పండేటువంటి భూములు 33,000 ఎకరాలు రైతుల నుంచి సమీకరించారు. సేకరించడం అంటే ప్రభుత్వం పేమెంట్ చేస్తుంది, ఇక్కడ పేమెంట్ చేయట్లా. డెవలప్ చేసిన తర్వాత మీకు డెవలప్డ్ ప్లాట్స్ ఇస్తాము, సంవత్సరానికి ఇంత కౌలు ఇస్తాము. సో ఇండైరెక్ట్ గా అగ్రిమెంట్స్ చేసుకుంది, డైరెక్ట్ గానే అగ్రిమెంట్స్ చేసుకుంది, వాటాదారుల్ని చేసింది రైతుల్ని దీంట్లో. సో అల్టిమేట్ గా ఇక్కడ హై రేటుకే రైతుల దగ్గర నుంచి తీసుకున్నట్టుగానే భావించాలి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు కౌలు ఇస్తున్నారు, సంవత్సరం కౌలు పెంచుతున్నారు, రైతు కూలీలకి పెన్షన్లు ఇస్తున్నారు, ఫైనల్ గా డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ ఇస్తున్నారు. సో ఇన్ని రకాలుగా బెనిఫిట్స్ చేకూరుస్తున్నప్పుడు దాంట్లో కొద్దో గొప్ప వాళ్ళ భూమి మిగిలి ఉన్నప్పుడు దానికి భారీ ధర కూడా వస్తుంది. సో ఓవరాల్ గా ఇది హై కాస్ట్ కి దీన్ని తీసుకున్నట్టే ప్రభుత్వం, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. మరి ఇంత చేసి ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వ భూమి లేకుండా ప్రజల దగ్గర నుంచి భూ సమీకరణ చేసి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ రోజు జగన్ గారు అంగీకరించింది వేరు, 33,000 ఎకరాలు కూడా మీరు ప్రభుత్వ భూమిని తీసుకోమని చెప్పాడు ఆయన, ప్రజల నుంచి సేకరించాలని చెప్పాల. నారాయణ గారు ఏం చెప్తున్నారు? ఆ రోజు ఆయన అంగీకరించి తర్వాత మాట మార్చేశాడని. ఆ రోజు అంగీకరించింది వేరు, ఈ రోజు మీరు చెప్తున్నది వేరు, రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. అనవసరంగా మీరు ఒక తీర్మానం చేయాలి అనుకుంటే జస్ట్ దాని గురించి తీర్మానం చేయండి. గత 10 ఏళ్లుగా ఉమ్మడిగా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కలిపి రాజధానిగా హైదరాబాదే ఉంది, మేము దాన్ని మారుస్తున్నాము, ఇక నుంచి హైదరాబాద్ రాజధాని తెలంగాణకు ఉంటుంది, తెలంగాణ రాజధాని హైదరాబాద్ గా ఉంటుంది. సో ఏపీకి రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తున్నాము. ఈ మార్పు చేయాల్సిందిగా స్టేట్ బైఫరికేషన్ యాక్ట్ సెక్షన్ 5కి అమెండ్మెంట్స్ చేయాల్సిందిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, దానికి తీర్మానం ప్రవేశపెడుతున్నాం అని చెప్పి సింపుల్ గా మీరు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసుకుని పంపించేసి ఉంటే ఏ ప్రాబ్లం లేదు. దాని అనవసరంగా పాత విషయాలను కదిపి 35 మంది సభ్యులు దాని గురించి మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు హౌస్ లో లేనటువంటి వ్యక్తి గురించి ప్రస్తావించి దాన్ని గురించి భారీ స్థాయిలో
స్పీచ్లు ఇచ్చి లేని పబ్లిసిటీని తీసుకొచ్చారు. సో దీని ఎఫెక్ట్ ఏమైంది, ఆ రోజు ఏం జరిగింది అనేది ప్రజల దృష్టికి రావటం మొదలుపెట్టింది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆ రోజు ఏం జరిగింది అనేటువంటి వీడియో రికార్డులు తీసుకొచ్చి పెడుతున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పింది అబద్ధం అయిపోయింది కదా. మీరు సైలెంట్ గా మీ పని మీరు చేసుకుని వెళ్ళి ఉంటే ఏ బాధ ఉండేది కదా. అనవసరంగా కదిపి ఒక రాయేసి మీ మీద 4 రాళ్ళు వేయించుకుంటున్నారు. ఇదే జరుగుతుంది.